తుర్తిపల్లి మండలంలోని కోదండరామపురం మెట్టువారిపల్లి గ్రామాలకు చెందిన దళితుల భూములు అన్యక్రాంతమయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయని, ఆ భూములను ప్రభుత్వ అర్హులైన పేదలకు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు. సోమవారం దళితులు సాగు చేసుకుంటున్న భూమి ప్రదేశానికి వెళ్లి విత్తనాలు చల్లుతున్న పేదలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు గ్రామాలకు చెందిన నిరుపేదలైన 22 పేద కుటుంబాల వారికి 1994లో అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 44 ఎకరాల భూమి కొనుగోలు పథకం కింద కొని అందజేసిందని తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం కోదండరామపురం మెట్టువారిపాలెం గ్రామాలకు చెందిన దళితులకి 1994లో 22 కుటుంబాల వారికి 44 ఎకరాల భూమిని ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ వారి ద్వారా భూమి కొనుగోలు పథకం కింద ఈ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా నిరుపేదలు. ఈ నిరుపేదలు ఆ భూముల మీద ఆధారపడి జీవించేదానికి ఆ భూములు ఉపయోగపడతాయని చెప్పిన ప్రభుత్వం ఆశించింది. ప్రజలు కూడా ఆ విధంగా ఆశపడ్డారు. ఒక 4-5 సంవత్సరాల పాటు ఆ విధంగా ఈ భూమిని వీళ్ళు సాగు చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత వర్షాలు లేక భూమి సాగుకి యోగ్యం కాని పరిస్థితుల్లో ఈ భూమిలో కొంతకాలం సాగు చేసి వీళ్ళు వలసలు పోయి రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కొంతమంది దీంట్లో మేము సాగు చేసుకుంటాము, కౌలు ఇస్తామని చెప్పని వచ్చారు. వచ్చిన వీళ్ళు ముందు కొంతకాలం చేసుకున్న తర్వాత వాళ్ళకి కౌలుకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు భూమిని సాగు చేసుకునేటువంటి క్రమంలో 2009లో ఆనాటి ప్రభుత్వం వీళ్ళకి భూమి డెవలప్మెంట్ దీనికోసం బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడం జరిగింది. ఆ రుణాల ఆసరాగా ఈ భూమిని కొంచెం డెవలప్ చేసుకొని ఈ భూమిలో 1-2 బావులు కూడా తవ్వుకొని సాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే వీళ్ళకి మళ్ళీ రుణాలు ఇప్పిస్తాం